వెల్కమ్ టు గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. నమస్తే కనకదుర్గ గారు. ఆలు సేమియా కట్లెట్. తయారు చేసే విధానం కంటే ముందుగా దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? చెప్తాను. ఆయిల్, బియ్యం పిండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆలు, సేమియా, సాల్ట్, ఉల్లిపాయ. సో చూసారు కదండి, టేస్టీ సేమియా కట్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనకు కనకదుర్గ గారు చెప్పారు కదా. మరి తయారు చేసే విధానం ఏంటో ఆవిడని తెలుసుకుందాం. మరి తయారు చేసే విధానం ఎలా ఉంటుంది, ఏం చేస్తారు? ముందుగా ఆలు ఉడకబెట్టుకోవాలండి. ఓకే. సేమియా కూడా కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అవి రెండు కలిపిన రెండు కలిపింది అంటే ఆలుని ఉడకబెట్టారు, సేమియాని ఉడకబెట్టి రెండు కలిపేశారు అంతే. ఓకే. అందులో ఎందుకు మరి సేమియా ఆలు కలిపి ఎందుకు ఉడకబెట్టలేదు? కలిపి ఉడకబెట్టుకోవడం ఎక్కువ సెపరేట్ గా ఉడకబెట్టుకోవాలి. ఓకే. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి కూడా కనిపిస్తున్నాయి, వేసారా? పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సాల్ట్, కొత్తిమీర ఇవన్నీ ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేసారా? అవన్నీ కలిపి కలపాలి. సో నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి. సరే. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం. ఆలు సేమియా ఉడకబెట్టిన మిశ్రమంలో మనం కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, తర్వాత కొద్దిగా. ఓకే. అంటే కట్లెట్ల మాదిరిగా రావడం కోసం కొంచెం బియ్యం పిండి, అంతేనా? సాల్ట్, తగినంత ఉప్పు. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ముందుగా సేమియాని ఆలూని రెండు సెపరేట్గా ఉడికించుకుని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, ఆ తర్వాత కొద్దిగా బియ్య పిండిని వేసి, ఆ తర్వాత తగినంత ఉప్పును వేసి ఒక పేస్ట్ లాగా దీన్ని కలుపుకోవాలి. కనకదుర్గ గారు, మరి దీన్ని పూరీల పిండిలా తయారు చేసుకోవాలా? కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసి కలుపుకోవాలి. ఓకే. ఆయిల్ పెట్టుకున్నాను ముందుగా. ఆయిల్ పెట్టి సో ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ పెట్టి. ఓకే. సో ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు ఇది చేసుకుని వేసుకోవాలి. ముద్దలాగా చేసుకుని వేసుకోవాలి కొంచెం. మధ్యలో హోల్ చేస్తారు కదా కొన్నిటికి, వీనికి అవసరం లేదు కదా. కట్లెట్స్ కి జనరల్ గా చేయరు కదా. అవసరం లేదు. గుళ్ళకి వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటాను. మొత్తం ఒక 6 పడతాయంటారా? పెద్దగా ఉంది కాబట్టి ప్యాన్. దీంట్లో ఇంకో 2 పడతాయా? పడతాయి. ఇదైతే చక్కగా స్నాక్ ఐటమ్ లాగా పిల్లలకి బాగుంటుంది, హెల్దీ కూడా కదండి. అటు సేమియా హెల్దీనే, ఆలు హెల్దీనే. మా మనవాళ్ళకి మనవరాళ్ళకి డీప్ ఫ్రైలు అంటే ఇష్టం బాగా. అవునా? మీరు నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తారా? నేను తిననండి, నాన్ వెజ్ తినను. అవునా? మరి చేసి పెడతారా మీ పిల్లలు? చేస్తానండి, చేస్తాను. కనకదుర్గ గారు, ఇది ఎంతసేపు వేయాలండి? సిమ్ లో పెట్టి వేయించాలా లేకపోతే సిమ్లోనేనా? అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలా? కలర్ రావాలి, కొద్దిగా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు తిప్పేమంటారా లేకపోతే దీన్ని కొంచెం అండి, కొంచెం 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 వేగాల? అప్పుడు కొంచెం గట్టి పడ్డాక గట్టిగా ఉంటుంది, అప్పుడైతే డిస్టర్బ్ కాకుండా ఉంటుందేమో కదా. తిప్పితే పోతాయి. ఓకే ఓకే. కొంచెం వేయించిన తర్వాత. ఇవి ఆలు కాకుండా క్యారెట్ తో ఏమైనా చేయొచ్చా అండి? ఆలుతోనే చేశానండి. ఆలుతోనే చేశారా? ఓకే. మామూలుగా కట్లెట్స్ ని క్యాబేజ్, క్యారెట్ అన్ని కలిపి చేస్తారు కదా. నేనైతే దీంతోనే చేశాను. ఇది ఏమైనా చట్నీతో నంచుకొని తింటే బాగుంటుంది. విడిగా కూడా తినొచ్చు, చట్నీ చేసుకోవచ్చు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసారు కాబట్టి, ఆనియన్ పచ్చిమిర్చి ఉన్నాయిగా, అందుకని డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, తినేసేయచ్చు. కావాలంటే సాస్ పెట్టుకుని తినవచ్చు. సాస్ లో తినవచ్చు. ఓకే. తిప్పేయమంటారా? తిప్పేయండి. కొంచెం ఒక 2 నిమిషాలు ఇంకొంచెం ఆగాలి కదా. కొంచెం పెంచండి. కొంచెం పెంచొచ్చా? కొంచెం పెంచితే కొంచెం మంట తగ్గింది అనిపించినప్పుడు అప్పుడు పెద్దగా చేసుకున్నా కూడా సరిపోతుంది. మరి మీకు 2 కొడుకులు కోడళ్ళు కదా. అవునండి. మరి ఏం చేస్తూ ఉంటారు మీ అబ్బాయిలు, మీ అమ్మాయిలు? అబ్బాయిలేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని చెప్పారు, కోడళ్ళు కూడా జాబ్ చేస్తారండి? లేదండి, అవసరం. ఇద్దరును. ఎలా మీకు వంటలో అది హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తారు బాగా.
ఎక్కువ మరి స్నాక్స్ ఎవరు చేస్తారు? వాళ్ళే చేస్తారు. అత్తగారికి రెస్ట్ ఇస్తూ అత్తగారికి రెస్ట్ ఇచ్చారు. మీరు చేసిన 2 ఐటమ్స్ కూడా చాలా తొందరగా అయ్యే ఐటమ్సే చేసి చూపిస్తున్నారండి. ఈజీగా అయిపోయి చూసుకుంటానండి. జాబ్లోకి వెళ్ళే వాళ్ళు అయితే చక్కగా ఈ స్నాక్స్ కానీ అటు వంట కానీ తొందరగా అయిపోయేదే చేస్తారు. మొత్తం వేగిపోయాయండి. తిద్దామా మరి సర్వింగ్ ప్లేట్లోకి? బాగా నూనె పిలిస్తే కనుక ఇలా అనుకుంటే బెటర్ అంటారా? కొంచెం ఇట్లా స్పూన్తో ఒత్తితే ఆయిల్ తిప్పిపోతుంది. వచ్చిన ఆయిల్. ఓకే కనకదుర్గ గారు, మరి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నారు కదా, మరి ఇప్పుడు గార్నిష్ చేద్దామా? చేద్దాం. ఓకే. సో చక్కగా ఈ కట్లెట్స్ని క్యారెట్తో అటు నిమ్మకాయలతో కూడా చక్కగా గార్నిష్ చేశారు. మరి కనకదుర్గ గారు చూస్తున్నారు కదా, ఇది అంటే ఎంత టేస్టీనో అంత కలర్ఫుల్గా చక్కగా కనబడుతుంది కదా. మరి ఇది సేమియా కట్లెట్. మరి అది ఎంత టేస్టీగా ఉందో ఒకసారి టేస్ట్ చూసి చెప్తాం. చాలా బాగుంది, కమ్మగా ఉంది. అంటే ఆలు సేమియా అవన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా కమ్మటి టేస్ట్ వచ్చింది. చాలా చాలా బాగుంది. మరి మీరు కూడా గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. చూసారు కదా ఇవాల్టి గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడుని. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బై. వెరైటీ అండ్ టేస్టీ మసాలా దొండకాయ కర్రీ, వీటి తయారీ విధానం మన గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో. డోంట్ మిస్ టు వాచ్.